Hi everyone, this is a special video for all competitive aspirants, especially Andhra Pradesh sub-inspectors and constable aspirants. This is Ganapati sir from Ganapati Institute, Kakinada. ఇప్పటివరకు ఎవరైనా ఈ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో క్లాస్ యందు జనరల్ నాలెడ్జ్ లేదా జీకే సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించడం జరుగుతుంది. అయితే ఈ జనరల్ నాలెడ్జ్ అనేది ఒక పెద్ద మహాసముద్రం లాంటి సబ్జెక్ట్. మరి జనరల్ నాలెడ్జ్ని కరెంట్ అంశాలతో, కరెంట్ జనరల్ స్టడీస్ అంశాలతో మిక్సప్ చేసి కనుక మనం చదువుకున్నట్లయితే దాంతోపాటు ఒక మంచి జీకే పుస్తకం, కరెంట్ జీకే పుస్తకం 2021కి సంబంధించిన కరెంట్ జీకే పుస్తకం మీ చేతిలో ఉంటే దీని మీద కేవలం మీరు ఒక 20 డేస్లోనే గ్రిప్ సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సుత్తు లేకుండా సూటిగా మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. ఈ జనరల్ నాలెడ్జ్లో దాదాపుగా మనం చదవాల్సిన టాపిక్స్ అనేవి ఒక 80 to 100 టాపిక్స్ అనేవి ఉన్నాయి. రోజుకి 10 టాపిక్లు చదివినా మీరు 10 రోజుల్లో జీకే పుస్తకాన్ని మొత్తం చదివి అనంతమైనటువంటి విజ్ఞానాన్ని మీరు చాలా తొందరలోనే నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఒక్కొక్క టాపిక్ను మనం పరిశీలిద్దాం. ముందుగా జీకే అనేది ఫస్ట్ స్టార్ట్ చేయవలసింది జాతీయ చిహ్నాలతో, నేషనల్ ఇన్సిగ్నియా అని పిలుస్తాం. ఈ జాతీయ చిహ్నాల్లో భాగంగా ముందుగా మనం ఈ జనగణమన, జాతీయ గీతం, అదేవిధంగా జాతీయ గేయం, నెక్స్ట్ జాతీయ చిహ్నము, అదేవిధంగా మనకి ఈ జాతీయ జెండా, క్యాలెండర్కి సంబంధించి, శక సంవత్సరానికి సంబంధించి, నేషనల్ ఫ్రూట్ ఏది, జాతీయ ఫలం ఏది, జాతీయ పుష్పం ఏది, జాతీయ జంతువు ఏది, జాతీయ స్వీట్ ఏది, నేషనల్ మోటో ఏది, నేషనల్ స్లోగన్ ఏది, అదేవిధంగా మనకి ఇటీవల కాలంలోనే నేషనల్ ఫిష్, చాలామంది జీకే చదువుతారు కానీ దాన్ని అప్డేటెడ్గా చదవకపోవటం వల్ల వెనకబడడానికి ఆస్కారం ఉంటుంది. నేషనల్ ఫిష్గా రాష్ట్రలిజార్ కానాగర్త, దీన్ని మనం కానాగంతలు అని పిలుస్తాం. ఇలా ఈ విధంగా మీరు రీసెంట్ ట్రెండ్కి అనుగుణంగా ఈ జాతీయ చిహ్నాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నాలను కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర జంతువు ఏదో మీరు కామెంట్లో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర జంతువు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు మనకి తెలిసిందే కృష్ణ జింక అని పిలుస్తాం. కృష్ణ జింక, దీన్ని యాంటీలోప్ సెర్వికాప్రా, బ్లాక్ బక్ అని పిలుస్తాం. సో కాబట్టి జాతీయ చిహ్నాలతో ముందుగా మనం స్టార్ట్ చేయాలి. ఇందులో భాగంగా బేసిక్ అంశాలను కనుక మనం ఫస్ట్ చదువుకున్నట్లయితే ఒక అవగాహన అనేది మనకి ఏర్పడుతుంది. నెక్స్ట్ రెండవ టాపిక్ చదవాల్సింది ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అసలు ఇది ఎప్పుడు ఏర్పడింది, ఐక్యరాజ్య సమితి యొక్క దినోత్సవం ఏంటి, ఐక్యరాజ్య సమితిలో ఉపయోగించే భాషలు ఏంటి, ఐక్యరాజ్య సమితి యొక్క జెండా ఏ విధంగా రూపొందించబడింది, అసలు ఈ సంస్థ ఏ విధంగా ఏర్పడింది, ఈ యుఎన్ఓ అనేటువంటి పేరుని పెట్టింది ఎవరు, సెక్రటరీ జనరల్, ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరున్నారు, మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు, అలాగే ఐక్యరాజ్య సమితి ఇటీవల కాలంలో 2020, ఉదాహరణకి 2020 సంవత్సరాన్ని తీసుకుందాం, అంతర్జాతీయ మొక్కల వృద్ధి సంవత్సరంగా దీన్ని ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అని పిలుస్తాం. సో కాబట్టి ఆయా సంవత్సరాలు, ఆయా దశాబ్దాలను ఏ విధంగా గుర్తించిందో కూడా మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క అంగాలు, ఇటు జనరల్ అసెంబ్లీ కానీ, భద్రతా మండలి కానీ, ధర్మకర్తృత్వ మండలి కానీ, లేదా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ, ఇవే కాకుండా యునిసెఫ్, నెక్స్ట్ యునెస్కో, WHO, WTO, WMO, ఇలా రకరకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థలు మనకి ఐక్యరాజ్య సమితిలోనే తగలడం జరుగుతుంది. సో కాబట్టి ఐక్యరాజ్య సమితి, దాని యొక్క అనుబంధ సంస్థలు, ఇక్కడే మనం అంతర్జాతీయ సంస్థలను కూడా అధ్యయనం చేసినట్లయితే ఐక్యరాజ్య సమితి మీద మనకి ఒక పట్టు అనేది వస్తుంది. సో కావున ప్రతి ఎగ్జామినేషన్లను కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్కి సంబంధించి అడగచ్చు,
లేక జనరల్ అసెంబ్లీకి సంబంధించి దాని పదవీ కాలం ఎంత అని అడగచ్చు. లేదా భద్రతా మండలిలో భారత్ తిరిగి మళ్ళీ ఎన్నోసారి సభ్యత్వం పొందుతుంది తాత్కాలిక దేశంగా. ఈ విధంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించి మొత్తం విషయాలన్నీ కూడా చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. నెక్స్ట్ మూడవది తేదీలు ప్రాముఖ్యత. ఈ డేస్ అండ్ ఇంపార్టెన్స్. జనవరి నెల మొదలుకొని డిసెంబర్ నెల వరకు అన్ని తేదీలు, ఇటు ఇంటర్నేషనల్ డేస్ అదేవిధంగా నేషనల్ డేస్ అన్నీ కూడా చదవాలి. అయితే ఇది వరకు కేవలం డేట్స్ మాత్రమే అడగటం జరిగేది, కానీ ప్రస్తుతం ట్రెండ్లో థీమ్స్ అడగటం జరుగుతూ ఉంది. ఉదాహరణకి ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీని యొక్క థీమ్ అనేది అడగటం జరుగుతుంది. లేదా ప్రపంచ పాల దినోత్సవం థీమ్ అడగటం జరుగుతుంది. జూన్ 1 ప్రపంచ పాల దినోత్సవం. లేదా జూన్ 21 యోగా దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనం జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు సింపుల్గా కొన్ని కోడ్లు పెట్టుకుని మీరు ఉదాహరణకి మార్చి 21, మార్చి 22, మార్చి 23, మార్చి 24 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మార్చి 25తో సహా. అటవీ దినోత్సవం అని, జల దినోత్సవం అని, వాతావరణ దినోత్సవం అని, అదేవిధంగా క్షయ దినోత్సవం అని, పిచ్చుకల దినోత్సవం వరుసగా 21 నుంచి 25 వరకు ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో కావున మీరు వీటికి చిన్న చిన్న కోడ్స్ కూడా పెట్టుకోవడం కూడా చాలా ఉత్తమం. ఇది డేట్స్ మరియు ప్రాముఖ్యత. ముఖ్యంగా మనకి ఉదాహరణ ఫిబ్రవరి 28 ఆ రోజు రామానుజం బర్త్డేనా, లేక ఫిబ్రవరి 28 రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సంవత్సరమా, లేకపోతే సివి రామన్ యొక్క జన్మదినమా, తేడాలు తెలుసుకోవాలి. కాబట్టి డేట్స్ అనేవి, డేట్స్ లేకుండా ఏ ఎగ్జామ్లోనూ కూడా ప్రశ్న అనేది ఉండవు. సో మనకు తెలిసిందే. కాబట్టి ఇక్కడ డేట్స్కి సంబంధించి మీరు థీమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. నెక్స్ట్ ప్రపంచంలో ప్రథమలు. ఈ ప్రపంచంలో ప్రథమలు అంటే దీన్ని స్టాక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కరెంట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలో ప్రథమలు గురించి మనం చదువుకోవాలి. ఇదివరకు ఉత్తర ధ్రువాన్ని చేరిన వ్యక్తి ఎవరు, దక్షిణ ధ్రువాన్ని చేరిన వ్యక్తి ఎవరు, ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి వ్యక్తి ఎవరు, ఈ విధంగా అడగటం జరిగింది. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా రికార్డ్స్ బద్దలవుతున్నాయి. కాబట్టి ఆ రికార్డ్స్ పరంగా మనం ఈ ప్రపంచంలో ప్రథమలు సంబంధించి చదవాలి. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో ప్రథమలు, ఫస్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రథమలు ఇటీవల కాలంలోనే, ఇది కూడా స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల నేవీలో చేరిన తొలి మహిళ ఎవరు, లేదా ఆర్మీలో చేరినటువంటి తొలి మహిళలు ఎవరు, అదేవిధంగా ఎవరెస్ట్ని ఇటీవల రీసెంట్గా అధిరోహించినటువంటి అతిపెన్న వయస్కులు ఎవరు, ఈ విధంగా భారతదేశం తరపున మనకి ప్రపంచంలో ప్రథమలు, భారతదేశంలో ప్రథమలు ఈ రెండు కూడా కరెంట్ ఇష్యూస్లో భాగంగా చదవాలి. నెక్స్ట్ ప్రపంచంలో సర్వోన్నతములు, సూపర్లేటివ్స్ ఇన్ వరల్డ్. ప్రపంచంలో సర్వోన్నతములు అంటే పెద్దవి, చిన్నవి, పొడవైనవి, లోతైనవి, ఎత్తైనవి ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో ఉదాహరణకి మనకి ఎత్తైనటువంటి జలపాతం ఏది, ఎత్తైనటువంటి సరస్సు ఏది, లేదా లోతైనటువంటి సరస్సు ఏది, లేదా లోతైనటువంటి ప్రదేశం ఏది. సో ఈ విధంగా మనకి ప్రపంచంలో సర్వోన్నతములు అనేవి పెద్దవి, చిన్నవి, లోతైనవి, చిన్నవి ఇలాంటివన్నీ కూడా చదువుకోవాలి. అలాగే భారతదేశంలో కూడా సర్వోన్నతములు, ఇండియాలో కూడా సూపర్లేటివ్స్ ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి సూపర్లేటివ్ ఉదాహరణకి మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీయే తీసుకుందాం. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. సో దాని యొక్క ఎత్తు కానీ, సో ఇలాంటివన్నీ కూడా భారతదేశంలో ఎత్తైనవి, పెద్దవి, చిన్నవి ఇలాంటివన్నీ కూడా సూపర్లేటివ్స్ కిందకి రావడం జరిగింది. ఉదాహరణకి హైదరాబాద్లో ఇటీవల కాలం దుర్గం చెరువు వద్ద మనకి ఒక కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. అలాగే రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ కావచ్చు, పొడవైనటువంటి రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ కావచ్చు, లేదా జమ్మూ కాశ్మీర్లో చైనాబ్ నదిపై నిర్మిస్తున్నటువంటి రైల్వే వంతెన కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ సర్వోన్నతముల కిందకి, సూపర్లేటివ్స్ ఆఫ్ ఇండియా కిందకి రావడం జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ భారతదేశం భౌగోళిక మారుపేర్లు. ఇటు భారతదేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క మారుపేర్లు. ఉదాహరణకి తెలంగాణ, దీన్ని మనం విత్తన భాండాగారము, అదేవిధంగా ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా హిమాచల్ ప్రదేశ్, మిల్క్ పేల్ ఆఫ్ ఇండియా హర్యానా. ఇవే కాకుండా ఆయా నగరాలు, పట్టణాలు, ప్రాంతాలు వాటికి ఉన్నటువంటి మారుపేర్లు అన్నీ తెలుసుకో. ఉదాహరణ నయా రాయపూర్, దీని పేరు మారింది, అటల్ నగర్ అని చెప్పేసి పిలుస్తున్నాం, నయా రాయపూర్. అలాగే ఏదైనా ఒక జిల్లా పేరు కూడా మారటం, మనకి మేవాత్ అనేటువంటి జిల్లా, దీన్ని నూహ్ అనేటువంటి నూహ్గా పిలవడం జరుగుతుంది. సో చాలా రకాలైనటువంటి పేర్లు. గౌహతి కాస్త గౌహతి అవ్వటం, గురుగావ్ కాస్త గురుగ్రామ్ అవ్వడం,
రాజమండ్రి కాస్త రాజమహేంద్రవరం అవడం. ఈ విధంగా మనకి ఈ భౌగోళికమైనటువంటి మారు పేర్లు జాగ్రఫికల్ ఎపిథెట్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం, భౌగోళిక మారు పేర్లు. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయా కొత్త కొత్త ప్రాంతాల యొక్క పేర్లు తెలుసుకోవటం, పాత పేర్లు తెలుసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సాగే కార్యక్రమం. నెక్స్ట్ వ్యక్తులు, బిరుదులు, మారు పేరు. ఇటు ప్రపంచవ్యాప్తంగా కానీ, భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని వేల మంది వ్యక్తులు ఉన్నారు. ఈ కొన్ని వేల మంది వ్యక్తుల యొక్క అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే అన్ని పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్ని నేరుగా డైరెక్ట్గా కాకుండా, ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్ర పిత పొట్టి శ్రీరాములు, ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు, జాతిపిత మహాత్మా గాంధీ, ఇలాంటివి కాకుండా రీసెంట్గా దేశరత్న లేదా అజాత శత్రువు అని ఎవరిని పిలుస్తాం, బాబు రాజేంద్ర ప్రసాద్. సో కొద్దిగా వెరైటీగా ఉన్న వాటిని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. లేడీ విత్ ద ల్యాంప్ అని ఎవరిని పిలుస్తాం, ఫ్లోరెన్స్ నైటింగేల్. ఇలాంటివి కొన్ని రీసెంట్గా ఉన్నటువంటి వాటి మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, వ్యక్తులు, బిరుదులు, మారుపేటకి సంబంధించి. అదేవిధంగా నినాదాలు, జై జవాన్ జై కిసాన్ అయిపోయింది, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అయిపోయింది, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధానం వచ్చింది ఇప్పుడు నరేంద్ర మోడీ. సో కాబట్టి ట్రెండ్కి అనుగుణంగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నినాదాలకి సంబంధించి, స్లోగన్స్కి సంబంధించి ఇంక్విలాబ్ జిందాబాద్ స్లోగన్ ఎవరిచ్చారు, జై హింద్ స్లోగన్ ఎవరిచ్చారు, ఇవన్నీ కూడా మనకి చిన్నప్పటి నుంచి కూడా తెలిసినవే. అయితే రీసెంట్గా వచ్చినటువంటి స్లోగన్స్ అన్నీ కూడా మనం దీనిలో నేర్చుకోవాలి. నెక్స్ట్ విశ్వము, సౌర కుటుంబం, మొత్తం యూనివర్స్కి సంబంధించి, గ్రహాలకు సంబంధించి, ఈ 8 గ్రహాలకి సంబంధించి, నక్షత్రాలకు సంబంధించి అతిపెద్ద నక్షత్రం మారింది. ఇదివరకు ఎప్సిలాన్ ఎరిగా ఉండేది, కానీ మారి దానికి వేరే కొత్త నక్షత్రం పేరు రావడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రాక్సిమా సెంటారీ లేదా ఆల్ఫా సెంటారీ లేదా ధ్రువ నక్షత్రం, పోలార్ స్టార్కి సంబంధించి కానీ, అలాగే తోకచిక్కలకు సంబంధించి కానీ, ఆస్ట్రాయిడ్స్కి సంబంధించి కానీ, ఇలా మొత్తం విశ్వంలో మనకి గ్రహాలు, అదేవిధంగా మొత్తం ఈ గ్రహమండలానికి సంబంధించి, దానికి లాస్కి సంబంధించి, దాని శాస్త్రవేత్తలకు సంబంధించి అన్ని విషయాలు కూడా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నెక్స్ట్ దేశాలు, రాజధానులు, కరెన్సీలు, పార్లమెంట్లు, ఇవి చదవాలా సార్ అంటే ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి 193 దేశాల రాజధానులు మనకి తెలిసి ఉండాలి. ఎవరికైతే రాజధానుల పేర్లు త్వరగా వస్తాయో వారికి ఏనుగు మాదిరిగా షార్పెస్ట్ మెమరీ అనేది ఉంటుంది. అత్యధిక షార్పెస్ట్ మెమరీని కలిగి ఉన్నటువంటి, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉన్నటువంటి జంతువు ఏనుగు. అలా మీరు కూడా ఒక ఏనుగు మాదిరిగా షార్పెస్ట్ మెమరీ కలిగి ఉండాలంటే ముందు దేశాలకి రాజధానుల మీద పడండి. దేశాల రాజధానులు అన్నీ కూడా తెలుసుకోండి. ఉదాహరణకి ఇటీవల కజకిస్తాన్ రాజధాని ఆస్థానా పేరు కాస్త నూర్ సుల్తాన్గా మార్చారు. అలాగే చైనా కరెన్సీ రిన్బిన్బీగా పిలుస్తాం. అలాగే దేశాల యొక్క పార్లమెంట్ల పేర్లు, బంగ్లాదేశ్ పార్లమెంట్ పేరేంటి, భూటాన్ పార్లమెంట్ పేరేంటి, ఫిన్లాండ్ పార్లమెంట్ పేరేంటి, డెన్మార్క్ పార్లమెంట్ పేరేంటి, పాకిస్తాన్ పార్లమెంట్ పేరేంటి, చైనా పార్లమెంట్, ఇలాంటి ఏమైనా ఏ దేశానికి ఉన్నటువంటి ఆ దేశానికి సంబంధించి, ఒకవేళ అది కమ్యూనిస్ట్ దేశం అయితే అక్కడ ఏ విధమైనటువంటి గవర్నమెంట్ ఉంది, నెక్స్ట్ అమెరికాలో ఏ విధమైనటువంటి సిస్టమ్ ఉంది, సెనెట్ అంటే ఏంటి, కాంగ్రెస్ అంటే ఏంటి. సో ఈ విధంగా మనం ఈ దేశాల రాజధానులు, కరెన్సీలు, పార్లమెంట్కి సంబంధించి మొత్తం అన్ని పార్లమెంట్లు కాకుండా ముఖ్యమైనటువంటి దేశాల యొక్క పార్లమెంట్ల పేర్లైనా మనం తెలుసుకోవాలి. అలాగే అన్ని దేశాల కరెన్సీలు కాకపోయినా మన దేశం చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలు, అటు అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇలాంటి దేశాల యొక్క కరెన్సీలు అనేవి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో ముఖ్యమైన నగరాలు, ప్రదేశాలు, ప్రాముఖ్యత. ఇది ప్రతి చోట కూడా ఏదో ఒక నగరం, ఏదో ఒక పట్టణం అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఢిల్లీ దగ్గర మొదలు పెట్టుకుని బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, కాన్పూర్ కానీ, ఆగ్రా కానీ, మధుర కానీ, ఏ నగరమైనా సరే ప్రతి దానికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. దానికి ఏదో మారుపేరు ఉంటుంది, అక్కడ ఏదో పరిశ్రమ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం రాష్ట్రాలు అధ్యయనం చేసేటప్పుడు, కేంద్రపాలిత ప్రాంతాలు అధ్యయనం చేసేటప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఏ నగరం ఉంది, ఏ పట్టణం ఉంది, ఏ ప్రాంతం ఉందో మనకి క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు చదువుకున్న సందర్భంలో మనకి నగరాల యొక్క ప్రాముఖ్యత అంతా కూడా క్లియర్గా రావడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అమరావతి,
ఈ అమరావతి పేరు పెట్టింది ఎవరు? పేరును సూచించింది ఎవరు? ఈ అమరావతి స్తూపాన్ని కనుగొన్నది ఎవరు? అమరావతి శాసనాన్ని వేయించింది ఎవరు? అలా మనకి గుంటూరు జిల్లా రాగానే ఆ జిల్లాల ఇన్ఫర్మేషన్లో గుంటూరు జిల్లా రాగానే అమరావతికి సంబంధించి మనం చదువుకుంటాం. అలా ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్, లడాఖ్లు ఏర్పడ్డాయి. దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యు రెండూ కలిసిపోవడం జరిగింది డామన్ రాజధానిగా. సో కాబట్టి ఇక్కడ కొన్ని మార్పులు రావడం జరిగింది. హెమిస్ నేషనల్ పార్క్ అనేది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కాదు, లడాఖ్లోకి వస్తుంది. అలాగే సోమోరిరి సరస్సు, అది జమ్మూ కాశ్మీర్లో ఉందా, లడాఖ్లో ఉందా? లేహ్ ప్రస్తుతం లడాఖ్లోకి రావడం జరిగింది. కార్గిల్ లడాఖ్లోకి రావడం జరిగింది. సో ఈ విధంగా భారతదేశంలో కొన్ని వందల వేల నగరాలు అనేవి మనకి ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నిటినీ కూడా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీకు ఏవైనా సమాచారం కావాలంటే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, గూగుల్లోకి వెళ్ళి మీరు ఏదైనా హర్యానా కర్నాలని కొట్టండి వస్తుంది, ఔరంగాబాద్ అని కొట్టండి వస్తుంది, పెద్దాపురం అని కొట్టండి వస్తుంది, మండపేట అని కొట్టండి వస్తుంది, మీ ఊరు గ్రామం కొట్టండి వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన తర్వాత మీకు సెల్ ఫోన్తోనే ఉద్యోగం సాధించే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల సెల్ ఫోన్ని మీరు కేవలం సీరియల్స్కి వాడడం, లేకపోతే రకరకాలైనటువంటి టిక్టాక్లు వీటికి ఉపయోగించుకోకుండా మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా మీరు నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. తద్వారా రేపు భవిష్యత్తులో మీ పిల్లలు కూడా మీరు ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్గా మీరు ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో ముఖ్య నిర్మాణాలు, స్మారక చిహ్నాలు, ప్రాచీనమైనటువంటి స్థలాలు. కుతుబ్ మినార్ ఉంది, జామా మసీద్ ఉంది, అదేవిధంగా ఎర్రకోట ఉంది. చాలా రకాలైనటువంటి కట్టడాలు అనేవి భారతదేశంలో ఉండటం మనకి తెలిసిందే. కాబట్టి ఈ కట్టడాల యొక్క నిర్మాతలు ఎవరు? సో ఆ కట్టడాలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. మనం ఏదైనా ఒక రాష్ట్రం వెళ్తాం, ఉదాహరణకి టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా మీరు తమిళనాడు పోతే కాంచీపురం కానీ, లేదా టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా భువనేశ్వర్ ఒడిస్సాకి వెళ్తే అక్కడ, ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ తమిళనాడుకి వెళ్ళినా, దేవభూమి ఉత్తరాఖండ్ వెళ్ళినా. ఇప్పుడు చాలామందికి భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయని అడిగితే మీరు వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం భారతదేశంలో నిజంగా ఎంత గొప్ప విషయం ఏంటంటే అటు ఉత్తర భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, తూర్పు భారతదేశంలో జ్యోతిర్లింగాలు అనేవి 12 చోట్ల మ్యాప్ను కనుక తీసుకుంటే స్పష్టంగా కనిపిస్తాయి, 12 జ్యోతిర్లింగాలు. అలాగే మనకి శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో శక్తిపీఠాలు ఎన్ని ఉన్నాయో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కావున క్షుణ్ణంగా మీకు తెలియకపోతే వెంటనే గూగుల్కి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి. ప్రతిరోజు కూడా కనీసం 2-3 గంటలు లేదా 4 గంటలు మీరు గూగుల్లోనే ఉండండి. తద్వారా మీకు అనంతమైనటువంటి నాలెడ్జ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ముఖ్య నిర్మాణాలు, స్మారక చిహ్నాలు, ప్రాచీనమైనటువంటి స్థలాలు ఇవి కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో. ఉదాహరణకి మీరు ఇండోనేషియా పోతే బోరోబదూర్ కానీ, కంబోడియా పోతే అక్కడ కంబోడియాలో మన ఆంకోర్ వాట్ దేవాలయం కానీ, ఇలా అనేకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. వీటి మీద మనం ఒక బర్డ్ వ్యూ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మత సిద్ధాంతాలు, వ్యక్తులు. సో ఈ రిలీజియస్ థియరీస్ అండ్ పర్సన్స్, అద్వైతం కానీ, ద్వైతం కానీ, ద్వైతద్వైతం కానీ, రకరకాల సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. ఆ సిద్ధాంతాలని ప్రతిపాదించింది ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు, అసలు సిద్ధాంత అద్వైతం అంటే ఏంటి, ద్వైతం అంటే ఏంటి, కొద్ది కూలంకుషంగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వేసవి విడుదల. ఈ వేసవి విడుదలకు వచ్చేసరికి మనకి రకరకాల వేసవి విడుదలు ఉన్నాయి. పంచమర్హి కానీ, డలౌసి కానీ, కులు కానీ, మనాలి కానీ, ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ, హార్సిలీ కొండలు కానీ, అరకు కానీ, గుల్మార్గ్ కానీ, సో ఇలా చాలా నైనిటాల్ బోల్డ్ ప్రాంతాలు వేసవి విడుదలు ఉన్నాయి. కావున ఎక్కడెక్కడ వేసవి విడుదలు ఉన్నాయో కూడా గమనించాలి. హిల్ స్టేషన్స్ అని పిలుస్తాం. అలాగే గాంధీలు, మనకి ఆఫ్రికా గాంధీ ఎవరు, టాంజానియా గాంధీ ఎవరు, శ్రీలంక గాంధీ ఎవరు, ఈ విధంగా కొంతమంది గాంధీల పేర్లు కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వార్తాపత్రికలు. దాదాపుగా వార్తాపత్రికలు నాకు తెలిసి ఒక 200 నుంచి 300 వార్తాపత్రికలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మనకి చాలా రకాలైనటువంటి స్వాతంత్రానికి పూర్వము, అదేవిధంగా స్వాతంత్రం తర్వాత కూడా అనేకమైనటువంటి వార్తాపత్రికలు అనేవి మనకి ఉన్నాయి. బెంగాల్ గెజిట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని నేటి ఈనాడు వరకు మీరు ఈ వార్తాపత్రికలకు సంబంధించి సమాచారం గ్యాదర్ చేసుకోవాలి. ఆ వార్తాపత్రికను ఉదాహరణకి తెలుగులో వెలువడినటువంటి తొలి
వార్తాపత్రికగా మనం సత్యదూతం చెప్తాం. ఈ సత్యదూతే గారి కృష్ణాపత్రిక కానీ, ఆంధ్రప్రకాశిక కానీ, ఇలాంటి చాలా రకాలైనటువంటి పత్రికలు, గోల్కొండ పత్రిక, చాలా రకాల పత్రికలు ఉన్నాయి. కావున వార్తాపత్రికల ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. నవేడేస్ 4th ఎస్టేట్గా మనం పిలుస్తూ ఉన్నాం. 4th ఎస్టేట్, ఇక 5th ఎస్టేట్ రాను వచ్చింది. ఇంకెలాగా మనకి సోషల్ మీడియా అంతా కూడా, ఈ సోషల్ మీడియాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు, పొద్దున్నే లేగిస్తే ముందుగా పట్టుకునే సెల్ ఫోన్నే. ఉదయం లేగిస్తే ఫస్ట్ మనం గుడ్డివాళ్ళగా ఎక్కడుందని చెప్పేసి అలాగా వెతుక్కునేది సెల్ ఫోనే. వెతుక్కోవచ్చు, కానీ దాన్ని మనకి ఉపయోగపడే విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి. నెక్స్ట్, గ్రంథాలు, రచయితలు. నిజంగా చెప్పాలంటే దీనిలో మీకు దాదాపుగా 1000 గ్రంథాలు ఉంటాయి. మరి ఎన్ని గ్రంథాలు చదవాలా మాస్టర్ అని అడిగితే, ముఖ్యమైన వ్యక్తుల యొక్క గ్రంథాలు మనం చదవాలి. రీసెంట్గా చూడండి, విశ్వనాథన్ ఆనంద్ మైండ్ మాస్టర్స్ గ్రంథం రావడం జరిగింది. ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే తెలంగాణ వ్యక్తి రీసెంట్గా బిహైండ్ ద మాస్క్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. సో కాబట్టి రీసెంట్ గ్రంథాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాగే ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన గ్రంథాల అధ్యయనం కూడా కంపల్సరీగా చేయాలి. పలానా ముద్రా రాక్షసం గ్రంథకర్త ఎవరు, లేదా ఇండికా గ్రంథకర్త ఎవరు, ఇలా అడగటానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్, భాషలు. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషలు, 17వ భాగం 18వ షెడ్యూల్లో మొత్తం 22 భాషలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాష ఇది, భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాష ఇది. తెలుగు ఎన్నో స్థానంలో ఉంది, హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష ఇది. వరుసగా 4 స్థానాల్లో ఉన్నటువంటి భాషలు ఏవి? ఇలా ఈ భాషలకు సంబంధించి మొత్తం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ భాషను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కూడా చేర్చారో కూడా మనం తెలుసుకోవాలి. కరెన్సీ నోటు మీద ఎన్ని రకాల భాషలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. సో కావున భాషలను అధ్యయనం చేయాలి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ జిల్లాల సమాచారం. 13 జిల్లాలు ఉన్నాయి. మీ పరీక్ష రాసే సమయానికి మేబీ 25-27 జిల్లాలు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. కావున ముందు ఈ 13 జిల్లాల ఇన్ఫర్మేషన్ చదువుకుంటే, వాటిని విడగొట్టినా సరే ఆటోమేటిక్గా మనకి ఆ సమాచారం అంతా కూడా చాలా ఈజీగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, ప్రపంచంలో 7 ఖండాలు, 7 కాంటినెంట్స్ ఇన్ ద వరల్డ్. ఇటు ఆసియా కానీ, ఆఫ్రికా కానీ, యూరోప్ కానీ, ఉత్తర అమెరికా కానీ, దక్షిణ అమెరికా కానీ, అదేవిధంగా మనకి అంటార్కిటికా కానీ, ఇలా చాలా రకాలైనటువంటి అంశాలన్నీ కూడా దీనిలో రావడం జరుగుతుంది. అతిపెద్ద ఖండం ఏది, అతి చిన్న ఖండం ఏది, ఆ ఖండానికి ఉన్నటువంటి పేర్లు ఏంటి, పక్షి ఖండం అని దేన్ని పిలుస్తాం, సూర్యుని అనుసరిస్తున్నటువంటి వర్షపాతం అని ఏ ఖండం అని పిలుస్తాం, ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్ అని ఏ ఖండాన్ని పిలుస్తాం, నిర్జన ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తాం. సో ఈ విధంగా ఖండాలు, ఒలింపిక్స్లో కూడా మనకి 7 రింగులు ఉంటాయి. ఆటోమేటిక్గా ఆ రింగులకు సంబంధించి వాటి యొక్క రంగులు కూడా ఆ ఖండాలకి వేయబడడం కూడా మనకి తెలిసిందే. సో కావున మీరు ఈ విషయాలన్నీ కూడా ఆ ఖండాల సమాచారంలో ప్రతి ఖండం, ఎందుకంటే గణపతి ఇన్స్టిట్యూట్లో జీకే బుక్లో ఈ అంశాలన్నీ కూడా మీకు లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో దొరుకుతాయి. నెక్స్ట్, ప్రముఖ వ్యక్తులు, ఫేమస్ పర్సన్స్. నిజంగానే ఫేమస్ పర్సన్స్ అంటే ప్రతి వ్యక్తి ఫేమస్ పర్సన్ ఈ రోజుల్లో. అయితే ఫేమస్ పర్సన్ అంటే నాకు తెలిసి ఒక అబ్దుల్ కలాం, ఒక బరాక్ ఒబామా, ఒక వివేకానందుడు, సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ఇలా ఫేమస్ పర్సన్స్ మనకి చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క ఆటోబయోగ్రఫీలు కానీ, వారి యొక్క సేవలు కానీ, వారు ఏ రంగంలో వాళ్ళు రాణించడం జరిగింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ప్రముఖ వ్యక్తులు. కమిటీలు, కమిషన్లు, బోల్డ్ అని కమిటీలు, కమిషన్స్ ఉన్నాయి. ఇదివరకు మల్హోత్రా కమిటీ ఇన్సూరెన్స్ మీద కానీ, అభిదృష్టిన్ కమిటీ చిన్న తరహా పరిశ్రమల మీద కానీ, అదేవిధంగా మనకి ఓంకార్ గోస్వామి కమిటీ కానీ, నరసింహం కమిటీ కానీ. అయితే అవి ఓల్డ్ అవటం వల్ల అప్డేటెడ్గా మనం రీసెంట్గా, ఉదాహరణకు బిమల్ జుల్కా కమిటీ, మీరు కామెంట్లు తెలియచేయండి. బిమల్ జుల్కా కమిటీ దీనికి సంబంధించి రీసెంట్గా వచ్చినటువంటి కమిటీ. అలాగే కమిషన్, ఆంధ్రప్రదేశ్లో చక్రపాణి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నత విద్యా మండలిలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో అవకతవకలకు సంబంధించి చక్రపాణి కమిషన్. సో కాబట్టి రీసెంట్ కమిటీలు, కమిషన్లు నేర్చుకోవాలి. అలాగే ముఖ్యమైనటువంటి ఆపరేషన్స్. నెక్స్ట్, ముఖ్యమైనటువంటి ఆపరేషన్స్ ఇవి కూడా అంతే. రీసెంట్ ఆపరేషన్స్, వందే భారత్ ఆపరేషన్ సముద్ర సేతు, ఇవి రీసెంట్గా వచ్చిన వాటిని మనం తెలుసుకోవాలి. అలాగే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ 2020,
లేకపోతే 2021కి సంబంధించి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వాళ్ళు ఏ దేశానికి చెందినవారో మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ప్రపంచ దేశాల సమాచారం, ఈ ప్రపంచ దేశాల సమాచారం కంట్రీస్ ఇన్ఫర్మేషన్ 193 దేశాలు ఉన్నాయి. ఈ 193 దేశాల యొక్క సమాచారం అంతా తెలుసుకోవాలి అంటే అట్లీస్ట్ వాటి రాజధానిలో చదువుతాం కాబట్టి ఆ దేశం ఎక్కడ ఉంది, ఆ దేశం దేనికి ప్రసిద్ధి, పైపైన ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. మనకంటే చాలా తక్కువ జనాభా, ఆంధ్రప్రదేశ్ జనాభా ఒక 6 కోట్ల జనాభా ఉంటే ఓ 10 కోట్ల జనాభా లోపల ఉన్నటువంటి దేశాలు ఇటు వియత్నాం కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ ఎంత బాగా అభివృద్ధి చెందే, ఏ విధంగా కోవిడ్-19 అవి కంట్రోల్ చేసేయో మనం చూసాం. G7లో ఉన్నటువంటి ఏకైక ఆసియా దేశం జపాన్, దాని జనాభా 10 కోట్ల లోపే. మరి ఇంత జనాభా తక్కువగా ఉండి వాళ్ళు లక్షల సంఖ్యలో ర్యాపిడ్ టెస్టులు గట్రా చేసి ఈ కోవిడ్ని వాళ్ళు నివారించుకోగలిగారు. 134 కోట్ల మంది జనాభా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల మంది జనాభా ఉన్నాం. టెస్టులు మనం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నప్పటికీ కూడా మిగతా ప్రాంతాల్లో టెస్టులు చేయట్లేదు. మహారాష్ట్ర పరిస్థితి చూడండి ఎలా ఉందో. అటు మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీ కానీ, గుజరాత్ కానీ, తెలుగు రాష్ట్రాలు కొంతవరకు పర్వాలేదని చెప్పాలి. సో ప్రపంచ దేశాల సమాచారం మొత్తం అధ్యయనం చేయాలి. 193 దేశాలు, ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి 193వ దేశం దక్షిణ సూడాన్, దీన్నే మనం జుబా అని పిలుస్తున్నాం. రాజధాని జుబా. నెక్స్ట్, భారతదేశంలో పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఇవి అంతే. ఆయా నగరాలు మనం చదువుకున్నప్పుడు ప్రతి నగరంలోనూ కూడా చాలా పరిశోధనా సంస్థలు ఉన్నాయి. అయితే కొద్ది కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. ఉదాహరణకి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అది చెన్నైలో ఉండేది, ప్రస్తుతం దాన్ని హర్యానాలోని బల్లబ్గర్లోకి మార్చడం జరిగింది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి అంశాలని మీరు అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సిద్ధాంతాలు, సిద్ధాంతకర్తలు, చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలను, పరమాణు సిద్ధాంతం కావచ్చు, లేదా ప్రకృతి వర్ణ సిద్ధాంతం కావచ్చు, లామార్కిజం కావచ్చు, ఉత్పరివర్తన సిద్ధాంతం కావచ్చు, సాపేక్ష సిద్ధాంతం కావచ్చు, అణు సిద్ధాంతం కావచ్చు, అయస్కాంత అణు సిద్ధాంతం కావచ్చు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. కావున మనం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నప్పుడు మనకి ప్రతి చోట కూడా ఈ సిద్ధాంతాలు, సిద్ధాంతకర్తల గురించి మనం ఈజీగానే నేర్చుకోవచ్చు. నెక్స్ట్, విమానాశ్రయాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ముఖ్యంగా ప్రపంచంలో అయితే రద్దీ కలిగినటువంటి విమానాశ్రయం ఏది, అతిపెద్ద విమానాశ్రయం ఏది, నక్షత్రాకారంలో ఉన్నటువంటి విమానాశ్రయం ఏది, చైనాలో డాక్సింగ్ విమానాశ్రయం కానీ, స్టార్ఫిష్ ఆకృతిలో ఉన్నటువంటి విమానాశ్రయం, రద్దీ గల విమానాశ్రయం దుబాయ్ కానీ, అతిపెద్ద విమానాశ్రయం, అలాగే భారతదేశ ఎత్తైన విమానాశ్రయం ఏది, అతిపెద్ద విమానాశ్రయం ఏది, విమానాశ్రయాలకి మారుపేర్లు ఇటీవల కాలంలో చౌదరి చరణ్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, జారుకి, జోనీ గ్రాంట్, విడి సావర్కర్, రకరకాలైనటువంటి పేర్లు మారడం అనేది జరిగింది. వాజ్పేయి విమానాశ్రయం కూడా రావడం జరిగింది. కావున రీసెంట్ కరెంట్ రిలేటెడ్గా మనం చదువుకోవాలి. నెక్స్ట్, దేశంలో ప్రధాన ఓడరేవులు, ఇటు పశ్చిమ తీరంలో, తూర్పు తీరంలో మనకు అనేకమైనటువంటి ఓడరేవులు అనేవి ఉన్నాయి. వాటి పేర్లు కూడా మారడం జరిగింది. కాండ్లా ఓడరేవు, చుట్టుకూరిన ఓడరేవు, ఎన్నూరు ఓడరేవు, శ్యాంప్రసాద్ ముఖర్జీ ఓడరేవు, నిన్నే కోల్కతా ఓడరేవు పేరు మార్చడం జరిగింది. అలాగే భారత రైల్వే వ్యవస్థ చాలా పెద్ద టాపిక్ ఇది. అయితే మనకి దీన్ని కూడా రీసెంట్ అంశాలతో ముడిపెట్టి చదవాల్సినటువంటి అవసరం. ఇటు తేజస్ ఎక్స్ప్రెస్ కానీ, వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ, 18వ రైల్వే జోన్ కానీ, రైల్వే బడ్జెట్కి సంబంధించి కానీ, లేదా రీసెంట్గా మనకి అసన్సోల్ రైల్వే స్టేషన్ వద్ద రెస్టారెంట్ ఆన్ వీల్స్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం. అసన్సోల్ బ్లాక్ డైమండ్ ఆఫ్ ఇండియా, పశ్చిమ బెంగాల్లో ఉంది. అలాగే సోలార్ రైల్వే స్టేషన్ ఏది, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలి రైల్వే వ్యవస్థకి సంబంధించి. అలాగే బావులు, కాలువలు, చెరువులు, బావుల ద్వారా ఎక్కువగా వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఏది, కాలువల ద్వారా ఎక్కువగా వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఏది, చెరువుల ద్వారా ఎక్కువగా వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఏది, రహదారులు మారిన నెంబర్లు, NH5కి మారిన నెంబర్ ఏది, NH7కి ఏంటి, NH9కి ఏంటి, మేజర్గా మారినటువంటి ముఖ్యమైనటువంటి రహదారుల యొక్క, జాతీయ రహదారుల యొక్క మారినటువంటి నెంబర్స్, ప్లస్ ఈ జాతీయ రహదారిలో పొడవైంది ఏది, చిన్నది ఏది, పాకిస్తాన్ సరిహద్దు గుండా పోతున్నది ఏది, ఎత్తైన జాతీయ రహదారి ఏది, ఈ విధంగా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్, అదేవిధంగా భౌగోళిక ప్రాంతాలు కనుగొన్న వ్యక్తులు. అమెరికాను కనుగొన్నది ఎవరు, లేదా ఆస్ట్రేలియాను కనుగొన్నది ఎవరు,
ఇలా అనేకమైనటువంటి అంశాలు దీనిలో వస్తాయి. నెక్స్ట్ అధ్యయన శాస్త్రాలు. ఈ అధ్యయన శాస్త్రాల్లో కూడా రీసెంట్గా వచ్చినటువంటి అధ్యయన శాస్త్రాలు, ఉదాహరణ ఓనికాలజీ గోళ్ళ అధ్యయనం, సిగిలోగ్రఫీ నాణ్యాలపై బొమ్మల అధ్యయనం, నాణ్యాల అధ్యయనం న్యూమిస్మాటిక్స్ కొన్ని వందల సార్లు అడిగాడు, కానీ ఈసారి సిగిలోగ్రఫీ అడగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఓనికాలజీ, ఓరాలజీ, పొటమాలజీ, లిమ్నాలజీ, ఇలా రకరకాలైనటువంటి మనకు అధ్యయనాలు అనేవి మనకు కనిపిస్తాయి. అలాగే ముఖ్యమైన శాస్త్రవేత్తలు పితామహులు కణాదుడు దగ్గర నుంచి మొదలుపెట్టి రీసెంట్గా వచ్చినటువంటి శాస్త్రవేత్తల వరకు చదవాల్సిందే. బ్రహ్మగుప్తుడు కావచ్చు, కణాదుడు కావచ్చు, వరాహమిహిరుడు కావచ్చు, ధన్వంతరి కావచ్చు, సుశ్రుతుడు కావచ్చు, అక్కడి నుంచి మొదలుపెట్టి ఆధునికమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల గురించి అధ్యయనం చేయాలి. ప్లస్ పితామహులు, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, ఫాదర్ ఆఫ్ బయోటెక్నాలజీ, లేదా ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ రోబోటిక్స్, ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. సో ఏదైనా సరే క్షణాల్లో మీరు ఇలా ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ చార్లెస్ బాబేజ్, ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ జాన్ మెకార్తీ, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అలం ట్యూరింగ్, ఫాదర్ ఆఫ్ రోబోటిక్స్ ఎంగల్బర్గర్. అసలు నోట్లోంచి క్వశ్చన్ రాకముందే ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి. నెక్స్ట్ ఎడారులు. భారతదేశంలో అయితే తార్ ఎడారి ఉంది, కానీ ప్రపంచంలో చాలా ఎడారులు ఉన్నాయి. గోబీ ఎడారి కావచ్చు, తక్లమకాన్ ఎడారి కావచ్చు, సహారా ఎడారి కావచ్చు, గ్రేట్ ఆస్ట్రేలియన్ ఎడారి కావచ్చు, శాండీ ఎడారి కావచ్చు, రకరకాల ఎడారులు ఉన్నాయి. ముఖ్యమైన గడ్డి భూములు పంపాలు, స్టెప్పీలు, వెల్డులు, డౌన్లు, ప్రైరీలు, ఇలా మనకి గడ్డి భూములు. ప్రముఖ వ్యక్తుల సమాధులు. ఇదివరకు రాజ్ఘాట్ అని, వీరభూమి అని, శక్తిస్థల్ అని ఈ విధంగా చదువుకునేవాళ్ళం, కానీ ట్రెండ్ మారింది. ఉదాహరణకి అటల్ బిహారీ వాజ్పేయి సమాధి పేరు సదైవ్ అటల్. ఇది ఎగ్జామ్లో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అనేక మంది వ్యక్తుల యొక్క సమాధులు అనేవి మనం అధ్యయనం చేయాలి. అల్లూరి సీతారామరాజు సమాధి కూడా మనం తెలుసుకోవాలి. నెపోలియన్ సమాధి ఎక్కడుందో కూడా తెలుసుకోవాలి. నెపోలియన్కి కార్సికా ద్వీపానికి సంబంధం ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రపంచ నదీ తీర నగరాలు. ప్రపంచంలో ఉన్నటువంటి నదీ తీర నగరాలు, ఉదాహరణకి వాషింగ్టన్ డీసీ పొటమాక్ నది ఒడ్డున ఉంది, లేదా ప్యారిస్ ఈ నది ఒడ్డు, న్యూయార్క్ ఈ నది ఒడ్డు, లండన్ ఈ నది ఒడ్డున ఉంది. ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలి. ముఖ్యమైన నగరాలు అన్నీ కూడా. అలాగే భారతదేశంలో ఉన్న నదీ తీర నగరాలు, ఉదాహరణ ఉజ్జయిని క్షిప్రా నది ఒడ్డున ఉంది, ఔరంగాబాద్ కౌరా నది ఒడ్డున ఉంది, పూణే ముతా నది ఒడ్డున ఉంది. ముఖ్యమైనటువంటి నదులు జంషెడ్పూర్ సువర్ణరేఖ నది ఒడ్డున ఉంది. సో కావున మనకి చాలా వరకు ఢిల్లీ ఏ నది ఒడ్డున చెప్పగలుగుతాం, లక్నో గోమతిని చెప్పగలుగుతాం, మధురై యమునా నది ఒడ్డున ఉంటే మధురై వైగై నది ఒడ్డున ఉంది. ఇలా నదీ తీర నగరాలు. సో నోట్లో మనకి మా అనగానే మధుర అని వచ్చేయాలి, మా అనగానే మధురై అని వచ్చేయాలి వెంటనే. సో ఇదంతా నేర్చుకోవడానికి పెద్ద సమయం ఏమీ పట్టదు. మీకు ఒక లింకప్గా నేర్చుకుంటే ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలో ముఖ్యమైనటువంటి నగరాలు ప్రాముఖ్యత. అమెరికాలో చాలా నగరాలు, కాలిఫోర్నియా కానీ, లాస్ ఏంజల్స్ కానీ, ఇటు బ్రిటన్లో లండన్ కానీ, ఫ్రాన్స్లో ప్యారిస్ కానీ ముఖ్యమైన నగరాలు. ఆ నగరాలు దేనికి ప్రసిద్ధి? ఉదాహరణకి భారతదేశంలోనే మనం డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని చెన్నైని పిలుస్తాం. మన డెట్రాయిట్ ఎక్కడుంది? డెట్రాయిట్ అమెరికాలో ఉంది. అలాగే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని మనం దేన్ని పిలుస్తాం? అహ్మదాబాద్. మరి మాంచెస్టర్ ఎక్కడుంది? బ్రిటన్లో ఉంది. ఈ విధంగా మనం ఆ ప్రపంచ నగరాల ప్రాముఖ్యత తెలుసుకున్నప్పుడు భారతదేశంలో నగరాల యొక్క ప్రాముఖ్యత కూడా మనకి తెలిసిపోతుంది ప్రతిదీ కూడా. ఇక్కడ ముంబై నగరాన్ని ఏ విధంగా పిలుస్తాం, కోల్కతాని ఏ విధంగా పిలుస్తాం, ఢిల్లీని ఏ విధంగా పిలుస్తాం. ప్రతి నగరానికి ఏదో పేరు ఉంది. టీ సిటీ ఆఫ్ ఇండియా దేన్ని పిలుస్తాం? అది జోర్హాటా, తేజ్పూరా, రెండు అస్సాంలోనే ఉన్నాయి. సో ఈ విధంగా మనం ప్రపంచంలో నగరాలు, భారతదేశంలో నగరాల గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ పారామిలిటరీ దళాలు. అస్సాం రైఫిల్స్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, సిఏఎస్ఎఫ్ కానీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ కానీ, సశస్త్ర సీమా బల్ కానీ, ఐటీబీపీ కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఇలా పారామిలిటరీ దళాల యొక్క అధ్యయనం తెలుసుకోవాలి. వాటి యొక్క డైరెక్టర్ జనరల్స్ ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. వీటితో పాటు ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, గ్రేహౌండ్స్,
నెక్స్ట్ దర్యాప్తు సంస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. రా ఉంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఉంది, పాకిస్తాన్కి ఐఎస్ఐ ఉంది. ఇలా దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఇవన్నీ కూడా దర్యాప్తు సంస్థల కిందకి రావడం జరుగుతుంది. అలాగే ప్రముఖ వ్యక్తుల యొక్క వేతనాలు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఎంత, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎంత, హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఎంత, హైకోర్టు న్యాయమూర్తికి ఎంత, అటార్నీ జనరల్కి ఎంత, అడ్వకేట్ జనరల్కి ఎంత, రాష్ట్రపతికి ఎంత, ఉపరాష్ట్రపతికి ఎంత, గవర్నర్కి ఎంత, లెఫ్టినెంట్ గవర్నర్కి ఎంత, వేతనాలు అనేవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రీడారంగం. దీని గురించి వివరించడం కంటే మొత్తం క్రీడారంగం అంతా కూడా మీరు ఈ రోజు పేపర్ కరెంట్ క్రీడారంగాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి T20లో 2 సార్లు హ్యాట్రిక్ సాధించినటువంటి బౌలర్ దీపక్ చాహర్. T20లో ఫస్ట్ హ్యాట్రిక్ సాధించింది ఎవరు? ఏక్తా బిస్త్, లేడీ విభాగంలో అయితే తొలిసారిగా. సో కాబట్టి ఎప్పటికప్పుడు క్రికెట్ అంటేనే రికార్డ్స్. ఈ రికార్డులు, ప్రతి రికార్డు బద్దలవుతూనే ఉంటుంది. దాంతోపాటు ఇది ఇటీవల కాలం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ఎవరెవరిని నామినేట్ చేస్తామని రాణి రాంపాల్ నామినేట్ చేయడం జరిగింది, రోహిత్ శర్మని నామినేట్ చేయడం జరిగింది. కాబట్టి ఏదో ఒక సందర్భం విరాట్ కోహ్లీకి సంబంధించి కానీ ఇలా ఈ క్రీడారంగం అనేది ఇటీవల టోక్యో ఒలింపిక్స్తో సహా మొత్తం అంతా కూడా అధ్యయనం చేయాలి. దీనికి మాదిరిగా మరొక అతిపెద్ద టాపిక్ అవార్డులు. ఈ అవార్డులు కూడా అంతే. నోబెల్ అవార్డ్స్ వస్తే నోబెల్ అవార్డ్స్ నోట్ చేసుకోవాలి, ఆస్కార్ అవార్డ్స్ వస్తే ఆస్కార్ అవార్డ్స్ నోట్ చేసుకోవాలి. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున్ అవార్డులు, పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్, భారతరత్న, ఒకటి కాదు అటు ప్రపంచవ్యాప్తంగా మ్యాన్ బుకర్ కానీ, మ్యాన్ ఇంటర్నేషనల్ బుకర్ కానీ, ఆయా రాష్ట్రాలు కళింగ అవార్డు కావచ్చు, లేకపోతే మీరు మధ్యప్రదేశ్ ఇచ్చే అవార్డులు ఏంటి, మహారాష్ట్ర ఇచ్చే అవార్డులు ఏంటి, ఇలా అవార్డుకి సంబంధించి మీరు కరెంట్ డేటా చూసుకుంటే సరిపోతుంది. ఓల్డ్ స్టాక్ మీద మనకి క్రీడారంగం, అదేవిధంగా అవార్డులు ఓల్డ్ స్టాక్ మీద అడగడు, కాకపోతే విషయం తెలుసుకుని ఉండటం మంచిది. నెక్స్ట్ పర్వత శిఖరాలు. ఈ పర్వత శిఖరాలు మనకి ప్రపంచంలో పర్వతాలు ఉన్నాయి, భారతదేశంలో పర్వతాలు ఉన్నాయి. ప్రపంచంలో అటు ఆండీస్ కానీ లేకపోతే ఇంకా చాలా రకాలైనటువంటి పర్వతాలు ఉన్నాయి. వాటిలో ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు ఇవి. ఉదాహరణకు ఉత్తర అమెరికాలో మెకల్ని ఉంటే దానికి పేరు మారింది, దాన్ని డెనాలి అని పిలుస్తాం. అలాగే ఆస్ట్రేలియా కోషియాస్కో కానీ, ఈ విధంగా ప్రపంచంలో, అదేవిధంగా భారతదేశంలో చాలా పర్వత శిఖరాలు ఉన్నాయి. ఇటు ధూప్గర్ కానీ, అనయముడి కానీ, దొడబెట్ట కానీ, జందగడ కానీ, గురుషికారు కానీ, కల్సుబాయి కానీ, బోల్డ్ రకాల పర్వత శిఖరాలు అనేవి మౌంట్ అబూలో ఏది ఎక్కువ, దక్షిణ భారతదేశంలో ఏది ఎక్కువ, వాళ్ళ కేరళ రాష్ట్రంలో ఏది ఎత్తైంది, ఆంధ్రప్రదేశ్లో ఏది ఎత్తైంది, ఇవన్నీ కూడా పర్వత శిఖరాల కిందకి రావటం జరిగింది. నెక్స్ట్ జిఎస్టీ, దాని స్లాబుల వివరాలు. ఫాదర్ ఆఫ్ జిఎస్టీ వాజ్పేయి, ఫాదర్ ఆఫ్ జిఎస్టీ. అసలు జిఎస్టీ పన్నును విధించడానికి తొలిసారిగా ఏ కమిటీ సిఫార్సులు ఉపయోగపడ్డాయి, దీని స్లాబులు ఏ విధంగా ఉన్నాయి, జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎన్నో సమావేశం జరిగింది రీసెంట్గా. జిఎస్టీ డే, జిఎస్టీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు. దీంతోపాటు నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, సిఇఓ ఎవరు, సభ్యులు ఏ విధంగా ఉన్నారు, ఈ విధాన రూపకల్పన మండలి. సో నీతి ఆయోగ్ సంబంధించి. నెక్స్ట్ అగ్నిపర్వతాలు, వాల్కెనోస్. భారతదేశంలో అయితే మనం నార్కొండం బారెన్ గురించి చెప్పుకుంటాం, కానీ ప్రపంచంలో అయితే మనకి ఓజెస్ డెల్ సలాడో కానీ, కోటోపాక్సీ కానీ, ఫ్యూజియామా కానీ, క్రాకటోవా కానీ, అలాగే సిసిలీ, ఎట్నా, వెజువియస్, చాలా రకాలైనటువంటి అగ్నిపర్వతాలు ఉన్నాయి. అవి ఏ దేశాల్లో ఉన్నాయి తెలుసుకుంటే సరిపోతుంది. ఎత్తైంది ఏది, ఎత్తైన అగ్నిపర్వతం ఏది, వాటికి ఏమైనా పేర్లు ఉన్నాయా. నెక్స్ట్ తపాలా రంగం. ఈ తపాలా రంగానికి సంబంధించి 1972 పిన్ కోడ్ వ్యవస్థ. ఈ పిన్ కోడ్ వ్యవస్థ మొత్తం భారతదేశంలో ఈ పిన్ కోడ్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని పిన్ కోడ్లు అమల్లో ఉన్నాయి, 8, 9, ఒకవేళ 9 ఉంటే అది ఆర్మీయా, ఒకవేళ 8 ఉంటే దేనికి సంబంధించింది, 5వ నెంబర్ దేనికి సంబంధించింది, పిన్ కోడ్లు 6 అంకెలు అనేవి దేన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ పిన్ కోడ్ సంబంధించి ఈ తపాలా రంగానికి సంబంధించి మనం ఇంకా స్టాంపులు, తర్వాత ఈ తపాలా రంగం కూడా ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి కూడా మనం పురాతనమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ప్రజెంట్ కూడా భారతదేశంలో ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్,
తేలియాడే పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది, ఎత్తైన పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది, అతిపెద్ద పోస్ట్ ఆఫీస్ అనేది ఎక్కడుంది. ఈ విధంగా కరెంట్ డేటా, ఓల్డ్ అని చెప్పేసి వదిలేయకూడదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. నెక్స్ట్ దేవాలయాలు, చాలా అద్భుతమైనటువంటి సమాచారం. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, బౌద్ధాలయాలు, జైన క్షేత్రాలు మొత్తం భారతదేశంలో, ప్రపంచంలో ఇటు కొనార్క్ సూర్య దేవాలయం కానీ, లింగరాజ దేవాలయం భువనేశ్వర్ కానీ, శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి ఆలయం కానీ, కేరళలో ఉన్నటువంటి ముఖ్యంగా తిరువనంతపురంలో ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కానీ, ఏడుకొండలవాడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, అన్నవరం రత్నగిరి శ్రీ వీర వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, సత్యనారాయణ స్వామి. సో ఈ విధంగా మనకి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మనకి ఉదాహరణకి ఉత్తరాఖండే పోదాం, దాన్ని దేవభూమి అని పిలుస్తున్నాం. తమిళనాడు వెళ్దాం, దాన్ని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తున్నాం. అనేక ప్రాంతాలు, అసలు దేవాలయాలు లేనటువంటి రాష్ట్రాలే లేవు. ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రంలోనూ కూడా దేవాలయం. జమ్మూ కాశ్మీర్, లడాఖ్లో ఎటువంటివి ఉన్నాయో కూడా మీరు తెలుసుకోవాలి. సో కావున ఇక్కడ ఈ దేవాలయాలు, ఇది కూడా మనం రాష్ట్రాల సమాచారం, కేంద్రపాలిత ప్రాంతాల సమాచారంలో క్లియర్గా ఎక్కడెక్కడ ఏ దేవాలయాలు ఉన్నాయో, మనకి అతిపెద్ద దేవాలయం ఏది, విస్తీర్ణంలో అతిపెద్ద దేవాలయం ఏది, సంపదలో అతిపెద్ద దేవాలయం ఏది, ఎక్కువ మంది సందర్శిస్తున్నటువంటి దేవాలయం ఏది. ఆల్మోస్ట్ పర్యాటక రంగంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం చదువుకుంటే అన్ని దేవాలయాలు ఇక్కడ కవర్ అవ్వడానికి ఆస్కారం. నెక్స్ట్ మహాసముద్రాలు, ఈ ఓషన్స్. దీనిలో మనకి మెయిన్ పసిఫిక్ మహాసముద్రం కానీ, అదేవిధంగా హిందూ మహాసముద్రం కానీ, అట్లాంటిక్ మహాసముద్రం కానీ, ఆర్కిటిక్ మహాసముద్రం, వీటికి ఆకారాలు ఏంటి, లోతైన ప్రాంతం ఏంటి, దేని హెరింగ్ పాండ్ అని పిలుస్తాం, ఎస్ ఆకారంలో ఏది ఉంది, ఎం ఆకారంలో ఏది ఉంది, బాగా లోతైనటువంటిది ఏది, అతిపెద్దది ఏది, అతి చిన్నది ఏది, ఈ విధంగా చదువుకోవాలి. నెక్స్ట్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు. ఎస్, ఇది కూడా మనకి రాష్ట్రాల ఇన్ఫర్మేషన్లో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కవర్ అవుతుంది. ఉదాహరణకి ముంద్రా, గుజరాత్లో ముంద్రా అనే థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. కోర్బా ఛత్తీస్గఢ్లో ఉంది. సిపట్ ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్ సింగ్రౌలి ఉత్తరప్రదేశ్లో ఉంది. తాల్చేర్ ఒడిశాలో ఉంది. నార్ల తాతారావు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ విధంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు, థర్మల్ పవర్ స్టేషన్స్. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్, కల్పకం కానీ, ఇందిరాగాంధీ కల్పకం, రావతబట, కైగా, మితివడ్డి, కొవ్వాడ, చాలా రకాల, చుట్కా కావచ్చు, గోరఖ్పూర్ కావచ్చు, కోడంకుడం కావచ్చు, జైతాపూర్ కావచ్చు, చాలా రకాల అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటి సమాచారం, వీటిలో అతిపెద్దది ఏది, అతి చిన్నది ఏదో కూడా తెలుసుకోవాలి. వీటితో పాటు అణు విద్యుత్ కేంద్రాలతో పాటు అణు రియాక్టర్లు, అప్సరా, ధ్రువ, జెర్లీనా, సైరస్, పూర్ణిమ, రకరకాలు. నెక్స్ట్ పరిశ్రమలు స్థాపించిన ప్రదేశం, సంవత్సరం. ఇది కూడా జాగ్రఫీలో కవర్ అవుతుంది. తొలి నూలు వస్త్ర పరిశ్రమ ఏ సంవత్సరం, బొంబాయిలో ఎక్కడ స్థాపించారు, రైల్వే పరిశ్రమ, ఫస్ట్ రైల్వే లైన్ ఎక్కడ స్టార్ట్ అయింది, లేదా ఫస్ట్ సిమెంట్ కర్మాగారం, ఫస్ట్ చక్కెర కర్మాగారం, అగ్గిపుల్ల పరిశ్రమ, సైకిళ్ళ పరిశ్రమ, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్రతి ఇండస్ట్రీ కూడా. అలాగే ఇనుముక్కు కర్మాగారం, ఇస్కో, విస్కో, టిస్కో, బొకారో, రూర్కిలా, దుర్గాపూర్, పోస్కో, ఒకటి కాదు చాలా రకాలైనటువంటి ఇనుముక్కు కర్మాగారాలు ఉన్నాయి. అలాగే జల విద్యుత్ కేంద్రాలు మరియు డ్యామ్స్, ఇటు బాక్రానంగల్ డ్యామ్ కానీ, తీన్ డ్యామ్ కానీ, తెహ్రీ డ్యామ్ కానీ, నాథపాచాకరీ కానీ, రోహతంగ్ కానీ, నిన్నగాక మన కొండపోచమ్మ ప్రాజెక్టు తెలంగాణ కానీ, నిన్న ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ, ఇటు శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ తెలంగాణ, బాబ్లీ కానీ, ఆల్మెట్టి కానీ, నారాయణపురం కానీ, తుంగభద్ర కానీ, బలిమెల కానీ, వాట్ నాట్ చాలా ప్రతి రాష్ట్రంలోనూ కూడా. అందువల్ల రాష్ట్రాల సమాచారం చదువుకునేటప్పుడు ఇవన్నీ కూడా అక్కడ కవర్ అవడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి, అసలు మీకు ఉద్యోగం సాధించాలంటే గణపతి ఇన్స్టిట్యూట్లో లభించే రాష్ట్రాల సమాచారం, కేంద్రపాలిత ప్రాంతాల సమాచారం ఒక్కటి చదువుకుంటే చాలు, మొత్తం జీకే అంతా దానిలోనే మీకు పెట్టడం జరిగింది, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. మీరు దానికోసం ముందు ఇంకా వివరాలు మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ బార్జల కర్మాగారాలు, నంగల్ కానీ, తాల్చేరి కానీ, హజీరా కానీ, బరోడా కానీ, మణుగూరు, తెలంగాణ మణుగూరు కానీ, ఈ బార్జల కర్మాగారాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న. ఏ రాష్ట్రంలో ఏ బార్జల కర్మాగారం ఉంది.
పల్తాల్ బార్జల కర్మాగారం మహారాష్ట్రలో ఉంది. హజీరా బరోడా గుజరాత్లో ఉంది. మణుగూరు తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో లేదు ఏ ఒక్క బార్జల కర్మాగారం. సో ఈ విధంగా బార్జల కర్మాగారం. నెక్స్ట్ ప్రసిద్ధ గనులు. ఈ ప్రసిద్ధ గనులు ఫేమస్ మైన్స్లో కేత్రి కానీ, జరియా కానీ, కుద్రేముఖ్ కానీ, బైలడిల్లా కానీ ఇవన్నీ దీనికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రసిద్ధ జలపాతాలు. మేఘాలయలో నహోకలికే జలపాతం, కర్ణాటకలో కుంచికల్ జలపాతం, జోగు జలపాతం కర్ణాటకలో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన జలపాతాలు చిత్తూరులో ఏ విధమైనటువంటి జలపాతాలు ఉన్నాయి, విశాఖపట్నంలో ఏ విధమైనటువంటి జలపాతాలు ఉన్నాయి. ఇలా ఛత్తీస్గఢ్లో చిత్రకూట్ జలపాతం, నైగారా ఫాల్స్ ఆఫ్ ఇండియా అంటూ చాలా వెడల్పోయినటువంటి జలపాతం. ఆదిలాబాద్ కుంతల జలపాతం, తెలంగాణలో కుంతల జలపాతం. ఇలా రకరకాల జలపాతాలు ఇవి ప్రపంచంలో జలపాతాలు కూడా ఉన్నాయి. నైగారా ఫాల్స్, ఏంజిల్ వాటర్ ఫాల్స్, నైగారా, టుగిలా వాటర్ ఫాల్స్ దక్షిణాఫ్రికా, రకరకాలు. నెక్స్ట్ భారతదేశంలో సాంప్రదాయ మరియు జానపద నృత్యాలు. ఈ శాస్త్రీయ నృత్యాలు మనకి 8 వరకు ఉన్నాయి. 8 సత్తరియా, అస్సాం చాలా ఇంపార్టెంట్. సత్తరియా, ఇటు కథకు, కథాకళి, మోహినియట్టం, భరతనాట్యం, కూచిపూడి, వీటితో పాటు సత్తరియా శాస్త్రీయ నృత్యం అస్సాం. ఇవి కాకుండా జానపద నృత్యాలు, నౌతంకి జానపద నృత్యం, చౌ నృత్యం, గార్బ, దాండియా రాస్, తింస, తెయ్యం, మోహినియట్టం, చాకియార కూతు, కైకట్టు కళ్ళి, చాకియార కూతు, తెయ్యం, ముదియట్టు, ఇలా చాలా అట్లు ఉన్నాయి నృత్యాలు. నెక్స్ట్ భారతదేశంలో యునెస్కోచే గుర్తింపు పొందిన సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు. రీసెంట్గా మనకి ఈ వారసత్వ ప్రదేశాలు, యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాల్లో 2 భారతీయ నగరాలు, భారతదేశంలో 2 భారతీయ నగరాలు, ఒకటి అహ్మదాబాద్, 2 జైపూర్. సో 38 ఈ వారసత్వ నగరాలను మీరు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రపంచంలో మతాలు. హిందూ మతం కానీ, ఇస్లాం మతం కానీ, క్రిస్టియానిటీ కానీ, బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, తావోయిజం కానీ, కన్ఫ్యూజనిజం కానీ, షింటోయిజం కానీ. కర్ణాటకలో కూడా కొత్త మతం రాబోతూ ఉంది, లింగాయత మతం. ఇంకా రాలే. మనది మానవత్వం. మతం, కులం అనేది దీన్ని మించినటువంటి దరిద్రమైన పదాలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేవు. ధర్మమే ఇంపార్టెంట్. అది క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, హిందూయిజం కానీ, ధర్మం ఇంపార్టెంట్. మతం, కులం అనేది చూడకూడదు. ఎనీహో ఈ ప్రపంచ మతాలకు సంబంధం. నెక్స్ట్ ప్రపంచంలో భారతదేశంలో గిరిజన తెగలు. ప్రపంచంలో మనకి పలానా కలహారి అడారిలో బుష్మెన్లు ఉన్నారు, లేదా వేరే ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతులు. అలాగే ఇండియాలో చాలా గిరిజన జాతులు, బిల్లులు, ముండాలు, సంతాళ్ళు, వాల్మీకిలు, చెంచులు, వాటినాట ఒకటి కాదు కదా. ప్రతి రాష్ట్రంలోనూ గిరిజన జాతులు. లుషాయి తెగ కావని, కుకీ తెగ మణిపూర్ కానీ. నెక్స్ట్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు. భవిష్యత్తులో రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా రావచ్చేమో. అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలేమో. విదర్భ మహారాష్ట్ర, గారోల్యాండ్, బోడోల్యాండ్, వింధ్యాంచల్, పూర్వప్రదేశ్, హరిత ప్రదేశ్, బ్రిడ్జ్ ప్రదేశ్, కూర్గ్, తులునాడు, కొంగునాడు. ఇక బొంగునాడు రావాలి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు. భవిష్యత్తులో కూడా మళ్ళీ కొత్త రాష్ట్రాలు ఏవైనా ఏర్పడతాయని అనుకుంటే వీటిలో భాగంగా మనకి పశ్చిమ బెంగాల్లో గోర్ఖాల్యాండ్, అస్సాంలో బోడోల్యాండ్, మహారాష్ట్రలో విదర్భ. ఆ రాష్ట్రాలను విడగొట్టర్లేండి. నెక్స్ట్ తుఫాన్లు. ఎస్, రీసెంట్గా అంఫన్ తుఫాన్, దాని మీనింగ్ స్కై, ఆకాశం అంటాం. దాని పేరు పెట్టింది థాయిలాండ్, బంగాళాఖాతం. నెక్స్ట్ నిసర్గ, అరేబియా మహాసముద్రంలో నిసర్గ, దాని మీనింగ్ ప్రకృతి, నేచర్. దాని నేచర్ బాగుంది కాబట్టి ఎవరిని ఏం చేయలే. నిసర్గ, దాని మీనింగ్ నేచర్, ప్రకృతి. పేరు పెట్టింది బంగ్లాదేశ్. సో తుఫాన్లకి ఏ విధంగా పేరు పెడతారు, ఏ దేశాలు పేర్లు పెడితే, బంగాళాఖాతంలోని ఎందుకు తుఫాన్లు సంభవిస్తే, తుఫాన్లు ఎక్కువగా సంభవించే రాష్ట్రం ఏది, భూకంపాలు ఎక్కువగా సంభవించే రాష్ట్రం ఏది. ఇటు తుఫాన్లు, భూకంపాలు, సునామీలు,
2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన తుఫాన్ ఇప్పటికీ మనకు గుర్తే ఉంది. మచిలీపట్నంలో కకావికలం అయిపోయారు. ఒక హుద్హుద్ తుఫాన్, ఇంట్లోనే మొత్తం భార్య, భర్త, పిల్లలు అందరూ కౌగిలించుకుని నాన్న బాబోయ్, అమ్మ బాబోయ్ అని బతికినటువంటి సందర్భం హుద్హుద్ తుఫాన్. ప్రకృతి కనుక కళ్ళారు చేస్తే ఎవరు కూడా బతికే అవకాశమే లేదు. అందువల్లనే ఇప్పుడు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్రతి వ్యక్తి కూడా మొక్కలు నాటండి. భవిష్యత్తులో ఈ చెట్లను కూడా నరికే అవకాశం కూడా ఉండదేమో అని అనుకుంటూ ఉన్నాను. చెట్లు కేవలం ఈ వంట చెరుకు కోసం నరకాలేమో కానీ భవిష్యత్తులో ఇక మనకి పేపర్లెస్ పుస్తకాలు ఏమీ ఉండవు. అన్నీ కూడా పేపర్ సైజులో లేదా గణపతి ఇన్స్టిట్యూట్ అట్ట సైజులో మీకు ఒక నోట్ ప్యాడ్ రూపంలో రావడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకెవరైనా సరే నోట్ ప్యాడ్ మీద రాసుకోవటం. మీ పిల్లలు కూడా ఒక బ్యాగ్ అవసరం లేదు, ఓన్లీ ఒక నోట్ ప్యాడ్తోనే, ఆ నోట్ ప్యాడ్లోనే దానిలోని హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్నీ దానిలోనే వస్తాయి. వాడికి కూడా స్కూల్ అయితే వాడికి ఫిజికల్ సైన్స్, బయాలజీ, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు అన్నీ ఒక పుస్తకం సైజులో ఒక ప్యాడ్ ఇస్తే సరిపోతుంది. ఆ రోజులు కూడా రాబోతూ ఉన్నాయి. పేపర్లెస్ అవడం జరుగుతుంది. కావున మీరు టెక్నాలజీ మీద దృష్టి పెట్టండి. భవిష్యత్తులో టెక్నాలజీ అనేది మీరు కనురెప్ప మూసి తెరిచే లోపల కొత్త కొత్తవన్నీ రావడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమనాయిడ్ రోబోట్స్ కూడా వచ్చాయి. నియాన్ కానీ, మనకి సోఫియా, సౌదీ అరేబియా పౌరసత్వం పొందినటువంటి సోఫియా హాంకాంగ్ వాళ్ళు రూపొందించారు. భవిష్యత్తు అంతా రోబోల్లే. భవిష్యత్తు అంతా కూడా రోబోల్లే. రోబో సినిమా చూసినప్పుడే మనకి అర్థమైంది. అన్నీ చేస్తుంది ఒకటి తప్ప. నెక్స్ట్ టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్స్ మనకి 50 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి భారతదేశంలో. అతిపెద్దది ఏది, అతి చిన్నది ఏది, టైగర్స్ ఎక్కువగా ఉన్న టైగర్ రిజర్వ్ ఏది? కొంతమంది మహానుభావులు పెంచ్ టైగర్ రిజర్వ్ అని చెప్తా ఉన్నారు. టైగర్స్ ఎక్కువగా ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏదో మీరు కామెంట్లో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో 50 టైగర్ రిజర్వ్లు మొత్తం అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కంపల్సరీగా తెలుసుకోవాలి. అదేవిధంగా జాతీయ పార్కులు 104 జాతీయ పార్కులు, అలాగే శాంచురీలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్ అనేవి ఉండవు. ఈవెన్ లక్షద్వీపుల్లో కూడా మనకి ఈ పిట్టి అనేటువంటి బర్డ్ శాంచురీ కూడా ఉంది. అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో చాలా ముఖ్యమైనటువంటి నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. కావున ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్. ఇవే కాకుండా ప్రతిదీ కూడా జీకేనే. మీరు ఏదైనా ఒక వ్యక్తి పేరు చెప్పినా, ఏదైనా ఒక వస్తువు పేరు చెప్పినా, ఉదాహరణకి సెల్ ఫోన్ తీసుకుంటే సెల్ ఫోన్ గురించి ఒక పావు గంట మాట్లాడచ్చు. లేదంటే ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే ఈ వాటర్ బాటిల్, ఈ ప్లాస్టిక్ దేంతో తయారవుతుంది, దీని కింద ఉన్నటువంటి చిహ్నం ఏంటి, ఈ బాటిల్ తిప్పడం అనేది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది, ఇది ఏసీ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది, ఎలక్ట్రిక్ మోటార్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది, ఫారడే విద్యుదయస్కాంత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ విద్యుదయస్కాంత ప్రేరణ ద్వారా, జనరేటర్, విద్యుత్ మోటార్, ప్రతి దానిలోనూ కూడా మనం ఏ వస్తువు తీసుకున్నా సరే, పెన్ తీసుకుంటే పెన్ ఇంక్లో ఈ పెన్ ఇంక్ దేంతో తయారవుతుంది, ఈ పెన్ పైన కేబుల్ దేంతో తయారవుతుంది తెలుసుకోవాలనుకుంటే ప్రతిదీ కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు 40 to 50% ఆఫ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఈజీగా అయిపోవడానికి ఆస్కారం ఉంది. మీరు గణపతి ఇన్స్టిట్యూట్లో జస్ట్ ఒక 20 to 30 days నా క్లాసులు కనుక విన్నట్లయితే కేవలం జనరల్ స్టడీస్ని ఆధారంగా చేసుకుని మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ముఖ్యంగా మనం డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, మోడల్ ఎగ్జామ్స్, మెటీరియల్, అద్భుతమైనటువంటి మెటీరియల్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. అలాగే టెలిగ్రామ్ ఛానల్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ టెలిగ్రామ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టిట్యూట్ నెంబర్కి ఫోన్ చేసి, ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి మీరు ఇమ్మీడియట్గా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 9542715559కి కాల్ చేయండి. 9542715559కి కాల్ చేస్తే ఉమా సార్ ఉంటారు. ఆయన మిమ్మల్ని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని లింక్ డిస్క్రిప్షన్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది.
సో కావున భవిష్యత్తులో మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే ముందు చెప్పిన విధంగా ఓ 30-40 క్లాసులు నాకు అవకాశం ఇవ్వండి, మీరు క్లాస్లో కూర్చోండి, మీకు కరెంట్ జనరల్ స్టడీస్ని లింకప్ చేసి అదిరిపోయే విధంగా ఎనీ డౌట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అథమెటిక్ రీజనింగ్లో షార్ట్ కట్లు అంటారు కదా, అంతకన్నా దారుణమైనటువంటి ఒక లింకప్తో ఫాస్టెస్ట్ వేగంతో వందే భారత్ మాదిరిగా ముందుకి దూసుకెళ్దాం. దట్స్ ఆల్ ఫర్ ద డే. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఇస్ గణపతి సార్. ఎప్పుడూ మీ విజయాన్ని కోరుకునే వ్యక్తిని. మీరు ఎప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఈ కరోనా సమయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించండి. ఒక్క నెల రోజుల పాటు మీరు జాగ్రత్తలు వహిస్తే జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. ఈ జూన్, జూలై, ఆగస్ట్ నెలలు చాలా కీలకమైనవి. ఈ 3 నెలలు మనం కొద్దిగా బ్యాంకుకి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా, బస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మీరు కంపల్సరీగా ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించి మాస్క్ని ధరిస్తారని కోరుకుంటూ మీ అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్.